హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను మా అమ్మ చేసిన డ్రై ఫ్రూట్స్ చిక్కీ రెసిపీని షేర్ చేశాను. చాలా సింపుల్గా అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మా మమ్మీ చాలా సింపుల్గా చెప్పారు. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ వ్లాగ్ మొత్తం చూసి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కిచెన్లోకి వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టేశారు. ఏం చేస్తున్నారో అడుగుదాము. అమ్మ ఏం చేస్తున్నా? నట్స్ చిక్కీ చేస్తున్నా. చిక్కీ ఇది పప్పు చెక్కలాగానా? అవును. ఓకే. కడాయి పెట్టేసుకొని దాంట్లోకి కొంచెం హాఫ్ కప్పు బాదం పప్పుని కట్ చేసుకొని తీసుకున్నాను. ఓకే. ఇవి కొంచెం వేగిన తర్వాత దీనిలోకి జీడిపప్పు వేసి వేయించాలి. మా అమ్మ నెయ్యిలో కొంచెం బాదం పప్పుని ఇట్లా హాఫ్గా కట్ చేశారు. అంటే 2 స్లిట్స్ లాగా కట్ చేసి ఇట్లా వేయించుతున్నారు. ఇవి మొత్తం మంచి క్రిస్పీగా అవ్వాలా? జస్ట్ కొంచెం వేగితే సరిపోయిద్దామా? కొంచెం వేగితే మళ్ళీ జీడిపప్పు వేసి 2 కలిపి వేయించాలి. ఓకే. అంటే బాదం పప్పు కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఇది వేసి ఫ్రై చేస్తున్నాం. ఓకే ఓకే. ఇవి కొంచెం వేగాయి అండ్ ఇప్పుడు మనము దీంట్లో జీడిపప్పు వేసుకుంటాము. ఇందాక సగం కప్పు తీసుకున్నాం, ఇప్పుడు సగం కప్పు. ఓకే. ఇవి 2 కలిపి ఫ్రై చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. ఓకే. మనకి జీడిపప్పులు అండ్ బాదం పప్పులు రెండు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా ఎక్కువసేపు వేయించుకుంటే మనకి కలర్ చేంజ్ అయిపోతాయి కాబట్టి ఇవి తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ కొంచెం నెయ్యి ఉంది కదా, సో దాంట్లోనే మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసి వేయించుకుంటున్నాము. ఇవి గుమ్మడి విత్తనాలు, పంకిన్ సీడ్స్ ఒక పావు కప్పు అండ్ అలానే ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్. వీటిని తెలుగులో ఏమంటారమ్మా? చెప్పు. గుమ్మడి విత్తనాలు బాగానే చెప్పావు. ఇవేంటి? ఓకే. సన్ఫ్లవర్ సీడ్స్ ఒక పావు కప్పు అండ్ ఒక పావు కప్పు అవిసె గింజలు ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసేసుకుంటున్నాము. ఈ మూడేనా? ఓకే. ఈ 3 వేసుకొని లో ఫ్లేమ్లో మళ్ళీ ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఓ పావు కప్పు నువ్వులు, తెల్ల నువ్వులు తీసుకుంటున్నాం, ఇందులోనే వేసుకొని. ఓకే. ఫస్ట్ ఇవి కొంచెం వేగిన తర్వాతే నువ్వులు వేసుకోవాలి. ఓకే. మొత్తం 4 ఇంగ్రీడియంట్స్ వేసాము. సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ తెల్ల నువ్వులు, సెసమే సీడ్స్. ఈ 4 సీడ్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సీడ్స్ అన్ని వేగుతున్నప్పుడు మనకి కొంచెం సౌండ్ వస్తుంది, గమనించండి. ఇట్లా వస్తున్నప్పుడు మనకి మంచిగా వేగుతున్నాయి అని అర్థం అంటాం. అండ్ ఇట్లా మంచిగా వేగిన తర్వాత తీసేసుకొని సేమ్ అదే ప్లేట్లోకి వేసేసుకుంటున్నాము. ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ప్లేట్లోకి ఈ సీడ్స్ అన్ని కూడా వేసేసుకుంటున్నాం. మనం మొత్తం ఒక 2 కప్స్ ఆఫ్ నట్స్ తీసుకున్నాం. నట్స్ అండ్ సీడ్స్ అన్ని కలిపి 2 కప్స్ అయ్యాయి. జీడిపప్పు బాదం పప్పు హాఫ్ ఈచ్, సో 1 కప్. అండ్ అలానే ఇవి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సెసమే సీడ్స్ అన్నీ కూడా పావు కప్ అంత తీసుకున్నాం. అన్నీ కలిపి ఒక 1 కప్ అవుతాయి. సో ఇవన్నీ కలిపి ఒక 2 కప్స్ అయ్యాయి దీంతో. సో దీంతో మెజర్ చేస్తే ఒక 2 కప్స్ వరకు అయ్యాయి. అండ్ దీనికి తగినట్టు సేమ్ ఇదే కప్తో మనము బెల్లం అయితే క్వాంటిటీ మెజర్ చేసుకుంటాము. మనం ఏ కప్పుతో అయితే సీడ్స్ అండ్ నట్స్ని మెజర్ చేసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1.5 కప్పుల దంచుకున్న బెల్లంని వేసుకుంటున్నాము. 2 కప్పుల సీడ్స్ అండ్ నట్స్కి 1.5 కప్ దంచుకున్న బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ ఒక గిన్నెలోకి వేసేసుకొని దీంట్లోకి ఒక పావు కప్ అన్ని నీళ్ళు, సేమ్ అదే కప్పుతో ఒక పావు కప్ అన్ని వాటర్ వేసేసుకొని దీన్ని పాకం రానివ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ముందు బెల్లం కరిగించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మెల్ట్ అవుతుంది. అండ్ మనం వేసుకుని దంచుకున్న బెల్లం కాబట్టి కొంచెం కరగడానికి టైం పడుతుంది. బెల్లం పౌడర్ అయితే చాలా ఫాస్ట్గా కరిగిపోతుందంట, బట్ ఇది దంచుకున్న బెల్లం కాబట్టి మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనకి బెల్లం మొత్తం కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. దీంట్లో ఏమన్నా చెత్త ఉంటుంది కాబట్టి మనం దీన్ని కొంచెం వడపోసుకోవాలి. ఇక్కడ ఇంకొక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఇట్లాగా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాము మొత్తం, సో దట్ ఏమైనా చెత్త అట్లా ఉన్నా కూడా మనకి మంచిగా సపరేట్ అయిపోతుంది అన్నమాట. బెల్లం పాకం మొత్తం కూడా వడపోసేసుకున్నాము. అండ్ దీన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దీన్ని మరిగించుకోవాలి.
మనకి ఇది కొంచెం పాకం వస్తేనే మనకి చిక్కీ అనేది కొంచెం క్రంచీగా బాగుంటుందని చెప్పారు. అండ్ మనకి ఇది పాకం వచ్చేలోపు ఇంకొక చిన్న పని ఉంది. సో దీనికి మనము నెయ్యి అప్లై చేసుకోవాలి. మనం దేంట్లో అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఈ చిక్కీని, సో ఏ షేప్ కావాలంటే లైక్ స్టీల్ ప్లేట్లు అయినా వేసుకోవచ్చంట. ఇక్కడ మా దగ్గర ఈ మౌల్డ్ ఒకటి ఉంది, దాంట్లో వేసేసుకుంటున్నాము. అండ్ దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకుంటున్నారు. మనం దీనికి ఇట్లా నెయ్యి అప్లై చేయడం వల్ల చిక్కీ వేసేసుకున్న తర్వాత చాలా సింపుల్గా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంకొక చిన్న స్టీల్ గిన్నెకి కూడా ఇట్లా బ్యాక్ సైడ్ కొంచెం నెయ్యి అప్లై చేస్తున్నారు. మనకి ఆ చిక్కీ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత దీంట్లో వేసినప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందంట. సో అందుకని దీనికి కూడా కొంచెం నెయ్యి అప్లై చేశారు. అండ్ ఇట్లా రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాము. అండ్ డ్రై ఫ్రూట్స్ సీడ్స్ అండ్ నట్స్ కూడా రెడీ అయిపోయాయి. జస్ట్ మనకి పాకం వస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా ఉంది ఈ రెసిపీ. ఈ బెల్లం పాకంలో జస్ట్ చిటికెడంత సాల్ట్ వేస్తుంది. కొంచెం ఇట్లా వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది అని చెప్తున్నారు. సో జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నారు. ఒక చిన్న గిన్నెలోకి కొంచెం వాటర్ తీసి పెట్టారు. ఇట్లాగా మనం పాకం రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఒక చిన్న టెస్ట్ లాగా అనమాట. సో కొంచెం పాకంని తీసుకొని దీంట్లో వేసి ఇట్లా చెక్ చేసుకోవాలంట. ఒకవేళ మెల్ట్ అయిపోతే మనకి పాకం ఇంకా రెడీ అవ్వలేదు అని అర్థం. అండ్ ఇట్లా చూడండి, మనకి ఇంకా బాల్ లాగా కూడా ఫామ్ అయిపోలేదు, అంటే జస్ట్ ఒక చిన్న రౌండ్ బాల్ లాగా కూడా రాలేదన్నమాట. ఒక చిన్న సైజ్ జెల్లీ టైప్ లో వచ్చింది అంతే. సో ఇంకా కొంచెం రావాలి అని చెప్పారు. గట్టిగా రావాలా? గట్టిగా రావాలి, కొంచెం గట్టిగా రావాలంట. సో ఇది ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఈ పాకం ఇట్లా పొడవుగా వేస్తే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట పాకం వచ్చిందా. అంతా ఒకే చోట కాకుండా కొంచెం లైన్ లాగా వేసుకోవాలి. లైన్ లాగా వేసుకుంటే ఓకే, ఇది వచ్చిందా రాలేదా అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇంకా రాలేదు కదా. ఓకే, ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఇంక కింద గిన్నెకి అతుక్కుపోతుంది. సో ఇంకా రాలేదు అని అర్థం. మనకి ఇంకా కొంచెం వాటర్ లో వేయగానే అలా పైకి వచ్చేస్తుందంట, లైక్ సపరేట్ అయిపోయి ఇట్లా కొంచెం సేపు రావాలి. ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్రెడీ 2 times చెక్ చేస్తే మనకి ఇంకా పాకం రాలేదు. అండ్ ఒకసారి చూస్తున్నారు, ఇట్లాగా వాటర్లో వేసిన వెంటనే మనకి కొంచెం గట్టిగా అయిపోతుందంట. అప్పుడు మనము రెడీ అయిందని అర్థం అయిపోతుంది మనకి. ఇక్కడ చూడండి, మనకి మంచిగా సపరేట్ అయిపోయింది. అండ్ అలానే కొంచెం సౌండ్ కూడా వస్తుంది. ఇలా వేస్తే మనకి మంచి సౌండ్ వస్తుంది చూడండి. అట్లా క్రిస్పీగా రావాలంట. మనకి పాకం వచ్చేసింది కాబట్టి ఇంకా మనము వేయించుకున్న సీడ్స్ అండ్ నట్స్ ని మొత్తం కూడా వేసేసుకుంటున్నాము. దీంట్లో మనము జీడిపప్పు, బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ అలానే సెస్మే సీడ్స్ అన్ని వేసుకున్నాము. అండ్ చాలా హెల్దీ రెసిపీ అన్నమాట, చాలా హెల్దీ చిక్కీ. వీలైతే డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. వెంటనే మనకి పాకం వచ్చిన వెంటనే వేసేసుకోవాలి. అండ్ ఇది మాత్రం లో ఫ్లేమ్ లోనే ఉంది. ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాము. ఫైనల్ గా కొంచెం యాలకుల పొడి మంచి ఫ్లేవర్ కోసం వేసేసుకుంటున్నాము. అండ్ అలానే 1 spoon ఆఫ్ నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుందంట, ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ అలానే ఈ చిక్కీ కూడా చాలా షైనీగా వస్తుంది కాబట్టి ఒక్క 1 spoon నెయ్యి వేసేసుకున్నాము. ఒకవేళ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అండ్ మొత్తం మనకి మంచిగా మిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఏ మౌల్డ్లో అయితే వేసుకోవాలనుకున్నామో ఆ మౌల్డ్కి నెయ్యి అప్లై చేసేసుకొని దీన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఈ మౌల్డ్కి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇంక ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము. అండ్ ఇది వెంటనే చల్లారక ముందే ఇలా ఒక స్టీల్ బౌల్తో కానివ్వండి, ఒక గరిటెతో కానివ్వండి, ఏదో ఒకటి ఇట్లాగా వెంటనే ఇట్లాగా అనేసుకోవాలంట. సో దట్ మనకి మంచిగా పల్చగా చాలా బాగా వస్తుంది చిక్కీ అని చెప్పారు. అండ్ చల్లారే కొద్దీ మనకి ఇట్లా అనుకోవడం చాలా హార్డ్గా గట్టిగా అయిపోతుందంట. సో ఫాస్ట్గా అనేయాలి. అండ్ ఇట్లా చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. హ్యాండ్స్ చాలా వేడిగా ఉంటుంది కాబట్టి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కొంచెం కేర్ఫుల్గా ఇదొక్క స్టెప్ కొంచెం కేర్ఫుల్గా చేసేయండి. చాలా సింపుల్గా అనిపించింది నాకైతే, చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది. చాలా బాగుంది కూడా చూడటానికి. నెయ్యి అప్లై చేయడం వల్ల మనకి ఎక్కువ అవ్వలేదన్నమాట ఈ గిన్నెకి. అండ్ చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో, చాలా నీట్గా వచ్చింది.
మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక 5 minutes అట్లా పక్కన వదిలేయాలి. సో దట్ మనకి చల్లారిపోతుంది అండ్ అలానే ఈజీగా డిమౌల్డ్ అయిపోతుంది. అండ్ ఈ లోపు మనము ఒక నైఫ్ కి ఇట్లాగా కొంచెం నెయ్యి అప్లై చేసేసుకోవాలి. ఇలా చేసుకొని మనం కావాల్సిన షేప్స్ లో కట్ చేసేసుకోవాలన్నమాట. మరి కంప్లీట్ గా చల్లారక ముందే మనం దీన్ని ఇట్లాగా కట్ చేసుకోవాలి. అంటే ఇట్లాగా చిక్కి మొత్తం మౌల్డ్ లోకి వేసుకున్న ఒక 1 minute తర్వాత ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు కంప్లీట్ గా ఆరిపోతే మనకి పీసెస్ లాగా అయితే రావు. సో డెఫినెట్ గా ఇట్లా కట్ చేసేసుకోండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది.